రీసెంట్గా దాదాపు ఎలక్షన్ అయిపోయి వారం రోజుల తర్వాత కూడా సైలెంట్గా తన యొక్క సర్వేని తెలియపరచకుండా చివరాఖరికి ఒక 2 రోజుల క్రితము మన యొక్క ఐపాక్స్ సర్వే రావడం జరిగింది. ఐపాక్స్ సర్వేలో సారాంశంలో వాళ్ళు ఇచ్చినటువంటి రిజల్ట్కు మాజీ ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి వాళ్ళతో సెల్ఫీ దిగి వాళ్ళతో షేర్ చేసుకున్న మాట వాస్తవం. అసలు ఐపాక్స్ సర్వేలో ఏమున్నది, అసలుకి అంత వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఖుషీగా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఏమున్నది అనేటువంటిది ఒకసారి మనం పరిశీలించినట్లయితే దాంట్లో ఐపాక్స్ సర్వేలో వాళ్ళ యొక్క సంస్థ ఎంతోమంది వ్యక్తులు మంచి ప్రతిష్టమైనటువంటి మంచి పేరు పొందినటువంటి సంస్థే. ఆ సంస్థలో వాళ్ళు సీక్రెట్గా సర్వే నిర్వహించి వైఎస్ఆర్సీపీకి దాదాపు 130 నుంచి 140 దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది అని తప్పనిసరిగా వస్తాయని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా తెలిపారు. అంటే వాళ్ళ యొక్క 130 నుంచి దాదాపు 140, 150 వరకు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి వాటికి పరిస్థితులు ఏ క్యాల్కులేషన్స్లో తీసుకున్నారంటే కొంతమందిని ఎంక్వైరీ చేసుకొని మరియు ఎందుకు అనేటువంటిది అంత ప్రజలు అంత సానుకూలంగా ఉన్నారనేటువంటి ప్రశ్నలకు వాళ్ళు సమాధానం ఇస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి అన్ని పథకాలు అయితేమి, ఆయన ఇచ్చినటువంటి డీపీటీ ద్వారా లబ్ధి పొందినటువంటి మహిళలు అయితేమి, ఎంతోమంది లబ్ధిదారులు అయితేనేమి తమ యొక్క కృతజ్ఞతా భావంతో ఓట్లు వేశారు అనేటువంటి భావన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్క మంత్కి వచ్చేసరికి ఏదో ఒక పథకం రూపంలో ఆయన ఇస్తున్నాడు, డీపీటీ ద్వారా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి మనీ, మాకు స్కూల్స్ బాగా చేయడం విషయంలో కానీ లేకపోతే మా యొక్క పిల్లల భవిష్యత్తుకు కానీ ఏదైనా సరే మాకు అండగా ఉంటాడు అనేటువంటి భావనలో వాళ్ళు కృతజ్ఞతా భావంతోనే ఓటు వేశారని వాళ్ళు ఐపాక్ సర్వే వాళ్ళు చెప్పుకొచ్చారు. వాళ్ళ యొక్క ఒపీనియన్ ప్రకారం దాదాపు ఎంపీ సీట్లు కూడా 23 దాకా వచ్చేటువంటి అవకాశం ఉందని ఐపాక్ సర్వే వాళ్ళు చెప్పుకురావడం జరిగింది. ఏదేమైనా వారి యొక్క పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయి అని కుండబద్దలు కొట్టినట్టు తప్పనిసరిగా మన యొక్క వైఎస్ఆర్సీపీ వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళకి దగ్గరికి వెళ్ళి విజయోత్సవం చెందినట్లుగా వాళ్ళతో షేర్ చేసుకోవడం జరిగింది. అంటే ఆయన ఇచ్చినటువంటి పథకాలు కానీ, అమ్మఒడి కానీ, చేయుత కానీ, ఆసరా కానీ, మరియు ఆయన ప్రవేశపెట్టినటువంటి హాస్పిటల్ యొక్క విలేజ్ క్లినిక్లు కానీ, దాని తర్వాత వాలంటరీ వ్యవస్థ కానీ, దాని తర్వాత ఎన్ని ఆయన అనుకున్నట్లు జరిగినట్లయితే తప్పనిసరిగా ఆయన ఏదైతే కలలు కన్నాడో దానికి సంబంధించినటువంటి పర్ఫెక్ట్గా జరిగితే 100% ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ అది క్షేత్రస్థాయిలో అవి ఎంతవరకు వచ్చాయి, అసలు జరిగాయా జరగలేదా అనేటువంటిది ఒకసారి ఎంక్వైరీ చేసుకున్నారో లేదో మనకు తెలియదు. కానీ వాళ్ళైతే ప్రతి ఒక్క పథకం చేరింది, లబ్ధిదారులకు అందరికీ చేరాయి అనేటువంటి వాళ్ళ యొక్క ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకోసమనే వాళ్ళ యొక్క ప్రభుత్వం గెలుస్తుంది అని వాళ్ళు ముఖ్యంగా మహిళలు అయితే తప్పనిసరిగా మాకు ఓటు వేసి ఉంటారు అనేటువంటి దూరంలో వాళ్ళు చెప్పుకురావడం జరిగింది. వాళ్ళు మంచి చేశారు కాబట్టే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు అని వాళ్ళ యొక్క ధీమా వారు చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా మిగతా విషయాలు చూసినట్లయితే దేశ విదేశాల నుంచి ఎంతోమంది వచ్చారు, ఓటింగ్ శాతం పెరిగింది. దాదాపు ప్రకాశం జిల్లా నెంబర్ 1 స్థానంలో ఉంది. దాదాపు 87 పాయింట్ సంథింగ్లో ప్రకాశం జిల్లా వాళ్ళు ఓటింగ్లో ఉపయోగించుకోవడం జరిగింది. అదే ప్రకాశం జిల్లా వాళ్ళనే కాదు, అన్ని జిల్లా వాళ్ళు కూడా ఎంతోమంది బారులు తీరి ఓటు హక్కు ఇంత క్షేత్రస్థాయిలో ఇంత చైతన్యంతో రావడానికి కారణం ఏమై ఉంటుంది అనేటువంటిది వాళ్ళ యొక్క సర్వే యొక్క అంచనాల ప్రకారము వాళ్ళు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమ పథకాలను గెలిపించాలి, ఎలాగైనా సరే మరి మళ్ళా యొక్క వైఎస్ఆర్సీపీనే మనము జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలి అనేటువంటి యొక్క పాజిటివ్ దృక్పథంతో అంత జనాభా వచ్చారు, దేశ విదేశాల నుంచి తరలి వచ్చారు కాబట్టే అంత ఓటింగ్ నమోదైంది. అది తప్పనిసరిగా అనుకూలం. ఆ ఓటు పెరిగినటువంటి ఓటింగ్ శాతం అనేటువంటిది వాళ్ళకు అనుకూలమే కానీ ప్రతికూలం కాదని వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ని వాళ్ళ యొక్క నమ్మకాన్ని తెలియజేశారు. ఈ యొక్క కోణాలలోనే వీళ్ళ యొక్క అభివృద్ధి మన కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డిని సీఎంని చేయాలి అనేటువంటి ఉద్దేశంతో దేశ విదేశాల నుంచి అందరూ వచ్చి వేశారు కాబట్టే ఈ యొక్క సర్వేలో ఆ విషయాలు మొత్తం బయటకు వచ్చాయి. అందుకనే దాదాపు 135 నుంచి 145 వరకు వచ్చేటువంటి అవకాశం ఉందని వారి యొక్క సర్వేలు, అంటే మిగతా సర్వేలు దాదాపు టాప్ మోస్ట్ సర్వేలు ఎన్నో ప్రశాంత్ కిషోర్ సర్వేలు కానీ మిగతా సర్వేస్ కానీ ఎంతోమంది అన్ని సర్వేలు దాదాపు కూటమి వస్తుంది అనేటువంటి ధీమా వ్యక్తం చేశారు. కానీ దానికి క్వైట్ ఆపోజిట్గా మనకి వైఎస్ఆర్సీపీ వస్తుందని వీళ్ళు చెప్పుకురావడం జరిగింది. ఏదేమైనా సరే మనము జూన్ 4 వరకు ఆగవలసిందే. అప్పటి లోపల మనము ఎటువంటి ఫ్రస్ట్రేషన్స్కి లోను కాకుండా మనము రిజల్ట్ దాకా వెయిట్ చేసినట్లయితే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.